రోజు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆమ్దల వలసలో ఎవరికి ఎటువంటి ఆపద ఉన్నా నేనున్నానని ధైర్యం చెప్తున్నటువంటి వ్యక్తి. రేపు ఖచ్చితంగా ఆమ్దల వలస గడ్డ మీద శాసన సభ్యుడిగా కూడా గెలవబోతున్నటువంటి వ్యక్తి. మరి సోదరులు కోన రవికుమార్ అన్న గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమదల వలస అందాల వలసగా వెలిసింది. ఏ కార్యక్రమం ఏ మండలంలో తీసుకున్నా, ఏ గ్రామంలో తీసుకున్నా కోట్లాది రూపాయల నిధులు ఆ రోజు రవణ మన కోసం తీసుకొని వచ్చి అందంగా మన గ్రామాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఆమదల వలస నియోజకవర్గంలో ఏ తలుపు తట్టినా సరే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలేంటి, ఆ ఊరిలో ఉన్న సమస్యలేంటి, అవి ఎలా పరిష్కరించాలని ప్రతి సబ్జెక్టు మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు. అటువంటి నాయకుడు మనకి దొరకడం ఆమదల వలస నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రామ్మోహన్ నాయుడు మాటే కోనరవి మాట, కోనరవి మాటే రామ్మోహన్ నాయుడు మాట అన్నట్టుగా భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మేమిద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఆమదాల వలస నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో ఒక ఎమ్మెల్యే చెయ్యలేని పనులే 5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి అండదండలతోనే ఇది సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. Bro, I don't care.